తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు నూతన సంవత్సరానికి గొప్ప కానుక ఇచ్చింది. డిసెంబర్ నెల పెండింగ్ బిల్లుల బకాయిల కోసం 713 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిర్దేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఈ మొత్తాన్ని విడుదల చేశారు. గ్రాట్యుటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్, వివిధ అడ్వాన్సులు వంటి బకాయిలు ఈ నిధుల్లో ఉన్నాయి. గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత ప్రభుత్వం నెలకు 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆగస్టు నుంచి ఈ హామీని నిరంతరం అమలు చేస్తుంది. ఇక ఈ నెల విడుదల 5వ నెలగా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ చర్య ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపింది. జనవరి 1, 2023 నాటి బకాయిలను 28 నెలల్లో క్లియర్ చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఆ తర్వాత నుంచి నెలవారీగా కనీసం 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నారు. జూన్ చివరిలో 183 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయి. ఆ తర్వాత నెలల్లో ఆ మొత్తం పెరిగి స్థిరంగా కొనసాగుతుంది. ఈ నిర్ణయం ఉద్యోగ యూనియన్లతో చర్చల తర్వాత వచ్చింది. డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలోని కేబినెట్ సబ్ కమిటీతో జరిగిన చర్చలు ఈ హామీకి దారితీశాయి. ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ విడుదల ఉద్యోగులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ నెల విడుదల డిసెంబర్ బకాయిలకు సంబంధించినది. ఇది ఉద్యోగులకు నూతన సంవత్సర సందడిని మరింత పెంచింది. గత ప్రభుత్వం వదిలిపెట్టిన బకాయిలను క్రమం తప్పకుండా క్లియర్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో ఒత్తిడి తెచ్చిన తర్వాత ఈ చర్య జరిగిందని కొందరు విమర్శించారు.